హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో మనము ఏదైనా ఒక పని చేస్తే అది లాంగ్ టర్మ్గా చెయ్యాలి, అది మంచి పని అయితే దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి విషయంలో స్థిరమైన ఆలోచనలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ స్థిరత్వం అనే ఆలోచనలో ఎలా తెచ్చుకుంటాం అనేది నెక్స్ట్ 10 డేస్కి మనము మాట్లాడుకుందాం. అయితే స్థిరంగా ఆలోచించడం అనేది ఎందుకు జరగాలి? స్థిరంగా ఆలోచించడము, స్థిరంగా పనిచేయడం వల్ల మనకి నమ్మకము, రిలయబిలిటీ అంటే ఆధారం అనేది లభిస్తుంది. మరియు స్టెబిలిటీ అంటే చాలా కాలం ఎక్కువ పని చేయడం అనేది కూడా జరుగుతుందండి. ఈ స్థిరంగా ఉండడానికి మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ అది ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం. మనము రెగ్యులర్గా ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం ఒక షాప్లోంచి. సో వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ మీరేమన్నారు, సరే నెక్స్ట్ మంత్ అంతా నీ దగ్గర తీసుకుంటాను అని చెప్పారు వాళ్ళు. కానీ ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత ఏ కారణం చేతనో మీరు అక్కడ మానేసి ఇంకో పక్క గలీలో తీసుకోవడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళు మీరు తీసుకోకపోవడం చూసి ఏమైందా అని ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. అరే నాకు చెప్పారే 1 మంత్ తీసుకుంటా అని, నేనేమో ఆర్డర్ ఇచ్చేసుకున్నాను, ఈ నెల కూడా వీళ్ళు ఉంటారు కస్టమర్ అని అనేసి వాళ్ళు అనుకుంటారు. మీరేమో మీరేదో కారణం చేత నాకు నచ్చలేదు అందుకని నేను వెళ్ళను అనేసి మా వేసుకొని మీరు వెళ్ళట్లేదు. సో వాళ్లకు మీ మీద, మీకు వాళ్ళ మీద నమ్మకం అనేది కుదరదు. ఎందుకంటే ఏదో కారణం చేత ఆగిపోవడం వల్ల మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్లారిటీ తెచ్చుకోలేదు. ఎందుకు నేను మీ దగ్గర మానేశాను అనేది వాళ్ళకి తెలీదు. ఈ కారణం మీకు వాళ్ళలో నచ్చలేదు అని మీకు తెలియదు. సో ఒకవేళ తెలిసినా మాట్లాడలేదు. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అని క్రియేట్ అయ్యి ఆ కన్సిస్టెన్సీ పోతుంది, ఆ నమ్మకం పోతుంది, స్టెబిలిటీ పోతుంది. సో దానివల్ల ఏవైనా మన విషయంలో అడ్డొస్తున్నాయి అంటే అది ఏంటి అని గమనించి ఆలోచించి దాన్ని తీసేయాలి. సో దానికి ఒక మీటింగ్ వల్ల అవుతుండొచ్చు, లేదా 2 సార్లు మాట్లాడాల్సి వస్తుండొచ్చు, లేదా 3 సార్లు మాట్లాడాల్సి వస్తుండొచ్చు. కానీ ఆ అడ్డంక అనేది తీసేస్తే మనకు కంపల్సరీగా ముందుకెళ్తుంది. సో అందుకు మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం ఉంటుంది. ప్రగతి జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా బాగుంటుంది. ఒక చెట్టుకి ఒక విత్తనాన్ని చెట్టు అయ్యే ముందు మనం చాలా పోషణ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు నీళ్లు పోయాల్సి వస్తుంది, మా ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా అన్నీ ఇస్తూ ఉంటేనే ఆ మొక్క మనకు ఉపయోగకరంగా మారుతుంది. లేదా ఒక 10 రోజులు చేసి మళ్ళీ మానేశాను అంటే అది ఉంటే ఉంటుంది, చచ్చిపోతే చచ్చిపోతుంది. సో చెప్పేది ఏంటంటే కన్సిస్టెన్సీ వల్ల మనకి ఉపయోగం ఉంటుంది, ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది అనమాట. అందుకని మనం కన్సిస్టెన్సీ గురించి నెక్స్ట్ 10 డేస్లో మాట్లాడుకుంటాం. సో ఇవాళటి ఫస్ట్ టాపిక్ కన్సిస్టెన్సీలో ఏంటి అంటే సెట్టింగ్ క్లియర్ గోల్స్. మనకి మన గమ్యం, డెస్టినేషన్ అంటారు దాన్ని. గోల్ అంటే ఏం కావాలి అనేది మనము సెట్ చేసుకోవాలి. సో ఆ ఏం కావాలి అనేది మనం సెట్ చేసుకున్నాక దాన్ని చేయగలుగుతామా లేదా అనేది, అది రియలిస్టిక్గా కాదా అని తెలియడానికి ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. అలా చేయడం వల్ల మీకు తెలుస్తుంది అది నిజంగా నేను ఫాలో అవుతానా లేకపోతే మధ్యలో బ్రేక్ చేసేసి మానేస్తానా అని. ఒక పని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ 20 డేస్ మా పాపని తీసుకురావడానికి వాకింగే వెళ్తాను అనేసి మీరు అనుకుంటున్నారు. సో అది మీ గోల్. ఈ గోల్ అచీవబుల్ రియలిస్టికా కాదా అని తెలుసుకోవడానికి ఈ విషయం చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ మీ మైండ్ని అడగాలి. ఏమని? నేను వెళ్ళి తెచ్చుకోగలుగుతానా పాపని అని అడగాలి. అయితే మైండ్ ఒక్కోసారి చెప్తుంది, లేదు ఈ పనులు ఇంట్లో ఉన్నాయి, నువ్వు నడుచుకుంటూ వెళ్తే 40 నిమిషాలు అవుతుంది, వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్తుంది. అయితే అప్పుడు హార్ట్ని అడగాలి. ఏమని? నువ్వు ఒప్పుకుంటున్నావా మరి నేను వెళ్ళడానికి అని. అప్పుడు హార్ట్ ఏం చెప్తుంది? నీకు నీ పాపకి మాట్లాడుకోవడానికి టైం సరిపోతుంది. నువ్వు 40 మినిట్స్లో వెళ్ళి వచ్చావనుకో, వచ్చిన తర్వాత పని చేసుకోవడం ఎందుకు, ముందే చేసుకొని వెళ్ళు అని చెప్తుంది అనమాట. సో హార్ట్ మైండ్ వేరే వేరే చెప్పాయి అనుకోండి, అది మీరు చేయలేరు. అదే ఒకవేళ మైండ్ని మీరు ట్రైన్ చేసుకున్నారనుకోండి, చూడు నిజమే, నేను వెళ్ళి వచ్చి చేయాలంటే కష్టం అవుతుంది, కానీ నేను ముందే చేసుకొని వెళ్ళిపోతాను అనేది మీరు మైండ్కి చెప్పగలిగితే, ఆ మైండ్ని ట్రైన్ చేసుకోగలిగితే, హార్ట్ మైండ్ రెండు ఒకటే మాట్లాడితే, అది మీ గోల్ అవుతుంది, రియలిస్టిక్ గోల్, క్లియర్ గోల్ అవుతుంది. అప్పుడు మీరు నిర్మోహమాటంగా వెళ్ళి ఆ, చక్కగా వాకింగ్ లో వెళ్ళి ఎవరేం చెప్పినా కూడా అది కాదనేసి మీరు చేయగలుగుతారు. మీ పాపతో మీరు వచ్చేటప్పుడు మంచిగా టైం స్పెండ్ చేయగలుగుతారు, స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోగలుగుతారు, మీ బాబుతో మాట్లాడగలుగుతారు. సో ఈ విషయాలన్నీ కూడా మీకు వాకింగ్ టైంలో యూజ్ అవుతుంది. మరి ఇంటికి వచ్చాక మళ్ళీ పని చేయాలా అంటే, దానికి మీరు ఆలోచించి పెట్టుకుంటారు ముందే. ఓకే, నేను వెళ్ళి మళ్ళీ చేయకూడదు వచ్చిన తర్వాత అంటే, నేను ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. సో ఈ పని నెక్స్ట్ 20 డేస్ మీరు నాన్ స్టాప్ గా వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సెట్టింగ్ క్లియర్ గోల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్, అది మీకు ఏం కావాలి అనేది మీరు సెట్ చేసుకుంటేనే నెక్స్ట్ విషయాలు అనేది మీరు పాటించగలుగుతారు. సో ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. మీరు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఎలా వర్క్ అయిందా వర్క్ అవ్వలేదా అనేసి. ఎనీ anything you want to inform also, please put it in my channel. Thank you so much and have a good day.